కదా, వాడికి ఇద్దరు అన్నలు ఉన్నారని చెప్పాం కదా. వాడన్నల్లో చిన్నవాడే ఈ కంత్రి వాడు. వాడు కంత్రి అయితే వీడు జగత్ కంత్రి. వీడి వృత్తి ల్యాండ్ మాఫియా. ఎక్కడ ఏ స్థలం ఉందో దాన్ని తన కబంధ హస్తాలలో తీసుకోవటం, రాజకీయం, పొలిటీషియన్ మార్చటం, ఏ మంత్రి పదవిలో ఉంటే వాడికి కోట్లు కోట్లిచ్చి ఇతని హ్యాండ్ ఓవర్లో చేసుకోవటం వీడి వృత్తి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్ సెటిల్మెంట్స్ మొత్తం వీడే చేస్తుంటాడు. వీడి పేరే సింగ్, విక్రమ్ సింగ్. నమస్తే డీసీపీ సాబ్. నమస్తే. ఎవరు నువ్వు? నా పేరు విక్రమ్ సింగ్. ఎందుకు వచ్చావో చెప్పు. ఎందుకు వచ్చానో చెప్తాను డీసీపీ. ఆ విషయానికే వస్తున్నాను. నా తమ్ముడు రంజిత్ సింగ్ వచ్చి ఈ కస్టడీలో ఉన్న మనుషులను విడిచిపెట్టమంటే కూతలు కూసావంట. అలా మాట్లాడటం తప్పు కాదా? ఏంటి రాయబారానికి వచ్చావా? కాదు, ఈ కస్టడీలో ఉన్న నా మనుషులను విడిపించుకెళ్ళడానికి వచ్చాను. అది నీకు అసంభవం. అలాగా? అసంభవాన్ని కూడా సంభవంగా మార్చగలడు ఈ విక్రమ్ సింగ్. చూడు డీసీపీ, సన్యాసి సన్యాసి రాసుకుంటే ఏమి జరుగుతుంది? బూడిద రాలుతుంది. అదే ఒక పవర్ ఉన్నాడు ఒక పొగరబోతు ఢీకుంటే ప్రాణం ప్రాణం ఆలయం పుడుతుంది. ఆ పిల్లకాల రుద్రుని నేను. చూడు, మర్యాదగా చెప్తున్నాను, ఆ మనుషులను వదిలే. అమ్మ చూడు, మా గురించి నీకు పూర్తిగా తెలియదు డీసీపీ. చూడు విక్రమ్ సింగ్, నీ తాత పేరు గబ్బర్ సింగ్, నీ తండ్రి పేరు సంగ్రామ్ సింగ్, నీ తండ్రికి 3 కొడుకులు. ఒకరి పేరు భైరవ్ సింగ్, మరొకరి పేరు రంజిత్ సింగ్, నీ పేరు విక్రమ్ సింగ్. 1975 సంవత్సరంలో నీ తండ్రి సంగ్రామ్ సింగ్ తులసీదాసు దగ్గర ఆకురవుడిగా పనిచేశాడు. అదును చూసుకొని తులసీదాసును లేపేసి ఆ స్థానంలో నీ తండ్రి సంగ్రామ్ సింగ్ వచ్చాడు. కొన్నాళ్ళు రౌడీజం సాగించి తాను కన్ను మూశాడు. మీరా రౌడీజాన్ని వారసత్వంగా తీసుకొని మర్డర్లకు ఇంత రేటు, మానబంధానికి ఇంత రేటు. ఈ సిటీలో మీరు చేసే ప్రతి అరాచకానికి ఒక రేటు డిసైడ్ చేశారు. మీరు చెప్పిన వరకే పార్టీ టికెట్, మీరు చూపించిన వరకే సీఎం పదవి. ఈ సిటీలో మీరు ఎక్కడ బాంబు పేలినా, ఎక్కడ మారణహోమం సృష్టించినా అది నీ మనుషులే. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ స్టేట్ పాలిటిక్స్ మొత్తం మీ గుప్పెట్లో పెట్టుకొని రౌడీజాన్ని సాగిస్తున్నారు. ఇదే నీ జీవిత చరిత్ర. ఇది చాలా, ఇంకేమైనా చెప్పమంటావా? రామాయణం బట్టి పట్టి బాగా చెప్పావే. మా గురించి, మా జీవిత చరిత్ర గురించి చాలా వివరాలు తెలుసుకున్నావు. మరి ఇన్ని వివరాలు తెలుసుకున్న వాడివి ఒక్క విషయం తెలుసుకోలేకపోయావు. ఏదో నేను చెప్తాను విను. బైబిల్లో యేసుక్రీస్తు ఏమని చెప్పాడు? తెలియక చేసిన పాపాలు క్షమించబడును, తెలిసి చేసిన పాపాలు క్షమించబడవు అని చెప్పాడు. మరి మా గురించి తెలియక మా మనసులో అరెస్ట్ చేసుంటాం అనుకున్నా, కానీ మా గురించి తెలిసే అరెస్ట్ చేశావు. తెలిసి చేసిన పాపాలు ఆ భగవంతుడైనా క్షమిస్తాడేమో, కానీ ఈ విక్రమ్ సింగ్ అస్సలు క్షమించాడు. అంత చూస్తా. ఏంటో నువ్వు నా అంత చూసేది? వాళ్ళు రాని ఆకురావుడివి. నీకెంత పవర్ ఉంటే ఐపీఎస్ చదివిన ఆఫీసర్ని నాకెంత పవర్ ఉండాలిరా? నడవరా బయటికి.
ఏయ్ డీసీపీ! నేనేమైనా నీ కంటికి విధవలా కనిపిస్తున్నానా? నేను స్టేషన్ లో అడుగు పెడితే లేచి నాకు నమస్కారం చేస్తారు. అటువంటిది నేనెవరో తెలిసి కూడా గౌరవించడం మానేసి కరుగా సమాధానం చెప్తున్నా. ఏయ్, నువ్వేమైనా గౌతమ బుద్ధుడువా? నువ్వేమైనా గౌతమ బుద్ధుడువా? గాంధీ మహాత్ముడువా? లేక సిలువను మోసిన యేసుక్రీస్తువా? పూజలు చేసి గౌరవించడానికి నీకేంట్రా మర్యాద? అలవరా బయటికి. ఏయ్ డీసీపీ తులసిరామ్! ఎస్ రామ్, తులసిరామ్, డీసీపీ తులసిరామ్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్. ఏయ్, గావు కేక పెట్టకు, అదే నీ చావు కేక అవుతుంది. చూడు, రేపు నీ మనుషుల్ని కోర్టుకు తీసుకెళ్తున్నా. కోర్టుకు తీసుకెళ్ళడానికి ఇంకా 12 గంటల టైం ఉంది. ఈ లోపు నీ దాదాగిరి ఉపయోగిస్తావు, లేక నీ గూండాగిరి ఉపయోగిస్తావు, నీ రాజకీయ పవర్ ఉపయోగిస్తావు. నీ ఇష్టం వచ్చిన పవర్ ఉపయోగించి నీ మనుషుని కోర్టుకు తీసుకెళ్ళకుండా ఆపు. దమ్ముంటే ఓటమన్నది నా ఒంట్లోనే లేదురా. నువ్వు నన్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. నీ గురించి నువ్వు చాలా ఎక్కువ అంచనా వేసుకుంటున్నావు. నువ్వు నాలా మండిపడివే డీసీపీ. నువ్వు నాకు నచ్చా. నిన్ను చూస్తుంటే నన్ను నేను అద్దంలో చూసుకున్నట్టుంది. వస్తా, మంచి రోజు చూసుకొని మళ్ళీ వస్తా. ఫోటోకి దండ తీసుకొని మరీ వస్తా. పోరా, నీకు చేతనైంది చేసుకో.